అందరికీ నమస్కారం. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. చెట్టుకి ఒక పెద్ద గోవాని కోసి దిగుతుండగా కాలు స్లిప్ అయి కింద పడిపోయింది సీత. అయ్యో చచ్చాన్రా దేవుడా అని కళ్ళు గట్టిగా మూసింది. ఇదేంటి, కింద పడితే దెబ్బ తగిలాలిగా, ఇలా గాలిలో తేలుతున్నానేంటి అనుకుంటూ కళ్ళు చిన్నగా తెరిచి చూసింది. బాబు యమ సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అతని చేతులు ఆమె నడుంని పట్టుకున్నాయి అన్న ఆలోచన రాగానే టక్కున దిగిపోయింది సీత. అయ్యో సారీ సార్, నన్ను క్షమించండి అనింది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. అతన్ని చూడాలంటే భయం వేసి కళ్ళు కిందకి దించి, ఇక చాలాసేపటి నుండి అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో చిన్నగా పైకెత్తి చూసింది. అక్కడ బాబు కనిపించలేదు. హా, ఈయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తోంది సీత. ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని నోటిపై వేలు పెట్టుకొని ఎంతగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుండగా సడన్గా ఓ పర్సనాలిటీకి వెళ్ళి గుద్దురు గుద్దింది. ఓరి నాయనో అని అరుస్తూ కింద పడుతుంటే పట్టుకున్నాడు మన ధీర్ బాబు. పాపం కాల్ వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అటు ఇటు ధీర్ కోసం చూస్తున్న సీత ఆమె ముందున్న బాబుని చూడకుండా గుద్ది ఆయన ఒడిలోనే పడింది. హే లూజ్, కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా, అలా మీద మీద పడిపోతున్నావు అంటూ అరవగానే, అయ్యో సారీ సార్, చూసుకోలేదు, నేను మీకోసమే వెతుకుతున్నాను అనింది అమాయకంగా. చాలా బాగా వెతుకుతున్నావు కానీ పద, మీ తోటలను చూపిస్తా అని ఇలా మీద పడి నాతో నాటకాలు ఆడడానికి తీసుకొచ్చావా అంటూ అరిచాడు. అయ్యో అది కాదు సార్ అంటున్న సీతని ఉష్ అని నోటిపై వేలు పెట్టి చూపించి పద అన్నాడు. ఇక అతని వెనకాలే వెళ్ళింది సీత. ధీర్కి కూడా చాలా టైంపాస్ అయింది. ఎప్పుడు ల్యాప్టాప్ వర్క్ అనుకుంటూ సిస్టంలోనే ఉండేవాడు. ఇప్పుడు అలా ప్రకృతిని ఆస్వాదిస్తుంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. హే లూజు అన్నాడు. ఫోన్లో మాట్లాడుతున్నాడేమో అనుకుని పాప వినిపించుకోలేదు. హే నిన్నే అన్నాడు మళ్ళీ. అప్పుడు ధీర్ని చూసి హా సార్ అనింది. అదేం చెట్టు అంత పొడుగ్గా ఉంది, మీకు అదేం చెట్టో తెలీదా అనింది. తెలీదు కాబట్టే కదా నిన్ను అడిగేది, తెలిస్తే ఎందుకు అడుగుతాను, అది తాటి చెట్టు సార్. హో అవునా, చాలా టాల్గా ఉంది అనుకున్నాడు. ఆ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి, అయ్యో దానికి కాయలు కాయవు సార్. మరెందుకంత ఉంది, దాని నుండి కళ్ళు వస్తుంది. వాట్ ఈస్ కళ్ళు అన్నాడు వియర్డ్గా చూస్తూ. అది ఒక మత్తు లాంటి పదార్థం. మీరు ఆల్కహాల్ ఎలా తీసుకుంటారో అది కూడా అలాగే తాగుతారు. హో అవునా, మీకు కావాలా సార్, ఫ్రెష్ కళ్ళు నేను మీకు తీసుకొస్తాను. హే నోనో అన్నాడు. లేదు సార్, మా ఊరికి వచ్చిన అతిథులని ఇలా కళ్ళు తాగించకుండా ఊరుకోము అంటూ తాటి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది ధీర్ని. వెరీ క్రేజీ గర్ల్ అనుకుంటూ వెనకే వెళ్ళాడు. తాత, మా సార్కి మన ఊరి కళ్ళు టేస్ట్ చేయించాలి. తప్పకుండా సీత అంటూ అతను తీసిన కళ్ళు కుండని తీసుకొని ఒక డొప్ప చేతిలో పెట్టాడు. డొప్ప అంటే ఒక ఆకుతో చేస్తారు. విచిత్రంగా చూస్తూ వాట్ ఈస్ దిస్ అన్నాడు. దానిలో కళ్ళు తాగుతారు, తాగండి సార్ అంటూ అతన్ని ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంది. దాన్ని ఎలా పట్టుకోవాలో చూపించాడు అతను. ధీర్ ఆకుతో చేసిన డొప్పని అతను చెప్పినట్లుగా చేతిలో పట్టుకున్నాడు. ఇక కళ్ళు అందులో పోస్తుంటే తాగుతున్నాడు ధీర్. తాగిన అతన్ని చూసి ఎలా ఉంది సార్ అనింది. బాగుంది అన్నాడు. అయితే ఇంకాస్త తాగుతారా అన్నాడు అతను. వద్దు తాత, ఇంజనీర్ సార్కి చాలా పనులుంటాయి, మళ్ళీ ఎక్కువ తాగితే చేయలేడు అంటూ అక్క నుండి దీన్ని తీసుకెళ్తుంటే, నో సీత, నాకు ఇంకాస్త కావాలి అన్నాడు కాస్త మత్తుగా. ఇక చాలు సార్, ఎక్కువ తాగకూడదు అనింది. నోనో కావాల్సిందే అంటూ పట్టుబట్టాడు. పర్వాలేదులే సీత అంటూ ధీర్ సారికి కళ్ళు పట్టించాడు. బాబుకి లోకం మొత్తం గుండ్రంగా తిరిగినట్లు అనిపిస్తోంది. ఈయన గారు కారు తీసుకొస్తానంటే నేనే వద్దన్నాను. ఇప్పుడు నడుచుకుంటూ అంత దూరం ఎలా వెళ్ళాలి, ఎలా నడుస్తాడు అని టెన్షన్ పడుతుంటే, వాట్ హ్యాపెండ్ సీత అన్నాడు ధీర్. ఏం లేదు సార్, మీరు నడవగలుగుతారా అనింది సీత. నడుస్తాను. ఏ నడవలేను అనుకుంటున్నావా, అయ్యో అలా అని కాదు సార్, అది తాగితే కాస్త మత్తుగా ఉంటుంది, ఇంటి వరకు నడవగలుగుతారా అనింది. నేను నడవకపోతే నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అతని మాటకి తల తిప్పి చూసింది సీత. ఏంటి అలా చూస్తున్నావు, తీసుకెళ్ళవా అన్నాడు కాస్త మత్తుగా. తీసుకెళ్తాను సార్, నడవండి
అంటూ అతని చెయ్యి పట్టుకుంది. ఇక కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే అడుగులు తడబడుతున్నాయి అతనికి. బాబోయ్! దీనంతటికీ కారణం నేనే. ఛ! సార్‌ని అక్కడికి తీసుకెళ్ళకుండా ఉండాల్సింది అని తనలో తానే తిట్టుకుంటూ తన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంది. అలా నడుస్తుంటే కాలికి ఒక రాయి తగిలి ధీర్ కింద పడబోయాడు. అయ్యో సార్! అంటూ అతని నడుం చుట్టూ చెయ్యి వేసి పడకుండా పట్టుకుంది సీత. మొదటిసారిగా అంత దగ్గరగా కనిపిస్తున్న అతన్ని చూసింది. లైట్‌గా ట్రిమ్ చేసిన బియర్డ్, షార్ప్ నోస్, అట్రాక్టివ్ ఐస్, వైట్ స్కిన్ టోన్, సిల్కీ హెయిర్, చాలా క్యూట్‌గా ఉన్న అతను ఫేస్‌ని కాసేపు అలాగే చూసి తల తిప్పేసుకుంది. ధీర్ చెయ్యి కూడా ఆమె నడుం చుట్టూ ఉండడంతో మొదటిసారి ఒక మగాడి చెయ్యి ఆమె నడుముని తాకుతుంటే ఎలాగో అనిపించింది. తీసేద్దామంటే కింద పడిపోతాడేమో అని భయం. దేవుడా! ఇప్పుడేం చేయాలి? అనుకుంటూ ఇక అతని చేతిని ఆమె నడుం చుట్టూ తీసేసి అతన్ని పడకుండా గట్టిగా పట్టుకుంది. ఎందుకలా తీసేస్తున్నావు సీత? నాకలా చాలా కంఫర్ట్‌గా ఉంది అన్నాడు మత్తుగా. ఉంటుంది. ఎందుకుండదు? చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక అపసోపాలు పడుతూ మెల్లగా నడిపిస్తూ ఉంటే, ఒసేయ్ సీత! ఇంజినీర్ సార్‌కి ఏమైందే? అలా పట్టుకొస్తున్నావు? అనింది పక్కింటెల్లమ్మ. అది అవ్వ సార్‌కి మన ఊరి కల్లు రుచి చూపించాను అనింది సీత. అవునా? జాగ్రత్తగా తీసుకెళ్ళు. లేకపోతే కింద పడిపోతాడు. మళ్ళీ మన ఊరిని ఎవరు బాగు చేస్తారు? అనింది కట్టె పట్టుకొని నడుస్తూ వాకింగ్ చేస్తున్న బామ్మ. ఇదేంటి వాకింగ్ అనుకుంటున్నారా? ఊరికే ఇంట్లోనే కూర్చుంటే నడుములు పట్టేస్తాయని అలా వాకింగ్ చేస్తుందిలేండి. ఇక అలా కష్టపడుతూ ఇంటి వరకు తీసుకొచ్చి అతని బెడ్రూమ్‌లో బెడ్‌పై పడుకోబెట్టగానే ధీర్ ఆమె నడుం పట్టుకోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి అతని మీద పడిపోయింది. సీత ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి. సీతకి ఇంచు గ్యాప్ కూడా లేకుండా అంత దగ్గరగా ఉన్న ధీర్ బాబుని చూస్తుంటే మెత్తటి పూల చెండు అతడి మీద పడగానే పిల్లోలాగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టేసుకున్నాడు. అతని ఉడుం పట్టు నుండి ఎంత దూరం జరగాలని ట్రై చేస్తున్నా ఆమె వల్ల అవ్వట్లేదు. అతని మీద నుండి లేవడానికి అవస్థలు పడుతోంది సీత. హహ! భలే ఇరుక్కున్నావే సీత! అలా పడుకున్న ధీర్ తెల్లారే వరకు మెలకువ రాలేదు. ఇక మెల్లగా కళ్ళు నలుపుకుంటూ భారంగా నిద్రలేచిన కళ్ళకి మళ్ళీ కాఫీ కప్‌తో ఫ్రెష్‌గా కనిపించిన ముద్దగా ఉన్న మోముని చూసి మనసుకి హాయిగా అనిపించింది. కానీ ఒక్కసారిగా కడుపులో మెలిపెట్టినట్లు నొప్పి పుట్టి వాష్‌రూమ్ పరుగందుకున్నాడు ధీర్. హా! ఏంటితను ఎటెళ్తున్నాడు అని ఆలోచిస్తున్న సీత బాత్రూమ్‌కి అంకితమయ్యాడు ధీర్. అయ్యో! ఏంటి ఈయన ఇంకా రావట్లేదని వెళ్ళిన పాపకి నీరసంతో బయటకు వస్తూ కనిపించాడు ధీర్. అయ్యో! ఏమైంది సార్? అని పట్టుకోబోతే షార్ప్‌గా చూశాడు. అతని చూపులకి భయపడి అక్కడే ఆగిపోయింది. నీరసంగా లోపలికి వచ్చి బెడ్ మీద కూలబడ్డాడు ధీర్. అతన్ని అలా చూడలేక వెళ్ళింది కిచెన్‌లోకి. నిమ్మకాయ రసం చేసి కాస్త హనీ వేసి తీసుకొని వచ్చింది. సార్ కాస్త ఈ నిమ్మరసం తాగండి, నీరసం తగ్గుతుంది అని చెప్పగానే తలెత్తి షార్ప్‌గా ఓ చూపు చూసి బెడ్ మీద కూర్చునేవాడల్లా ఆమె ముందుకు వచ్చి ఇంచు దూరంలో నిలబడ్డాడు కోపంగా. బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది సీత. అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు చిన్నగా వణుకుతుంది ఆమెకి. స స సార్ అనింది తడబాటుగా. బాబుగారి చూపులకి తాళలేక షటప్ అన్నాడు చిన్నగానే అరిచినా గంభీరంగా వచ్చింది వాయిస్. నోటి మీద అరచేయి పెట్టుకుని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఇలా. అది తాగించి ఎంతమందిని చంపేశావే? అన్నాడు. ఆ మాటకి హా అని ఇలా నోరు తెరిచి చూస్తూ ఉంది. ఏయ్ మాట్లాడు అన్నాడు. సార్ అది తాగితే చచ్చిపోరు, కాకపోతే ఇలా విరోచనాలవుతాయి అనింది. ఆమె మాట్లాడుతుండగానే ఎప్పుడో గోడకి పిడకలా అతుక్కుపోయింది సీత. ఎలా అంటారా? తను మాట్లాడుతున్నప్పుడే ఒక్కో అడుగు అతను ముందుకు వేస్తుంటే సీత వెనక్కి అడుగులు వేస్తూ వెనక గోడ ఉండడంతో అక్కడే గోడలోకి చొచ్చుకుపోయేంత అతికింది. అతను అంత దగ్గరగా ఉంటే ఊపిరాడట్లేదు సీతకి. హార్ట్ మామూలుగా కొట్టుకోవట్లేదు. ఏంటి గుడ్ల గుబ కళ్ళేసుకొని ఆలోచిస్తున్నావు? నేనక్కడికి వద్దని చెబుతూనే ఉన్నాను, విన్నావా? మా ఊరికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి అనుకుంటూ నా చేత ఆ దరిద్రాన్ని తాగించావు. అయ్యో! అది దరిద్రం కాదు సార్ అనింది. అతను అలా అనగానే మరింకేంటి? అది కూడా ఒక మెడిసిన్ సార్. అచ్చా! ఇలా చెప్పి ఎంతమందిని మోసం చేస్తున్నావే
అన్నాడు సీరియస్గా చూస్తూ. సార్, మీరు నన్ను ముందు వే అనడం మానేయండి. ఇంకొక విషయం, నేను ఎవరిని మోసం చేయట్లేదు సార్. మీరు తాగే ఆల్కహాల్ కంటే ఇది చాలా ఒంటికి మంచిది సార్. అది న్యాచురల్గా చెట్టు నుండే వస్తుంది కాబట్టి. ఏంటి, అమాయకంగా ఉంటూనే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? ఇంత ధైర్యమే నీకు? నిన్ను వే అనకూడదా? ఇంకేమనాలి పాప? చెప్పు, నిన్ను ఏమని పిలవాలో? నాకు మోషన్స్ అయ్యి నన్ను వీక్ చేసేసావు. ఈరోజు చేయాల్సిన వర్క్ చాలా ఉంది. అదంతా ఎవడు చేస్తాడే? నీ బాబా? అనగానే పాప ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయింది అతని మాటలకి. ఏంటి, మాట్లాడు అంటూ అరిచాడు. ఏ ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? అయినా మా నాన్నగారు ఎందుకు చేస్తారు? మరి ఇంకెవరు చేస్తారు? నువ్వు చేస్తావా? దా, వచ్చి చెయ్యి అన్నాడు గట్టిగా. ఏం మాట్లాడుతుంది? సైలెంట్ అయిపోయింది. చెయ్యి అన్నాడు మళ్ళీ. నేనెలా చేస్తాను సార్, నాకు రాదు కదా. ఆహా, కళ్ళు తాగించడం మాత్రం వచ్చా? అన్నాడు తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉంది సీత. ఇలా బ్లాంక్ ఫేస్ పెట్టి చూడకు, చంపుతా అనగానే తల కిందకి దించింది. ఇలా నోరు మూసుకుంటే సరిపోతుందా? చెప్పు, నేను ఇలా కావడానికి నువ్వే కారణం. ఏం చేస్తే ముందులా మారతాను? ఇది తాగితే మారుతారు సార్ అనింది. మారకపోతే? అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. ఖచ్చితంగా మారుతారు సార్, ఒకసారి తాగి చూడండి అనింది. ఆమెను కొరకొరా చూస్తూ చేతిలో ఉన్న గ్లాస్ని విసురుగా లాక్కొని గటగటా తాగేశాడు. తాగిన గ్లాస్ని పక్కన పడేసి ఆమెని గోడకి లాక్ చేస్తూ, ఏది మారలేదే అన్నాడు సూటిగా చూస్తూ. అతని చూపులకే నిండా చెమటలు పట్టేస్తుంటే అతను మాట్లాడిన మాటలకి బుర్ర గిర్రన తిరిగింది. చెప్పు, నా నీరసం ఇంకా అలాగే ఉందేంటి? వామ్మో, ఈయనేంటి ఇలా ఉన్నారు? తాగిన వెంటనే శక్తి ఎలా వస్తుంది అనుకుంటూ, తాగగానే శక్తి రాదు, కాసేపు ఆగండి, రెస్ట్ తీసుకోండి, ఇలా కోప్పడకండి సార్. ఆహా, నాటకాలు బాగానే ఆడుతున్నావే. నా నుండి తప్పించుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నావని నాకు బాగా తెలుసు. అది తాగితే బలం వస్తుంది, ఇది తాగితే బలం వస్తుంది అంటూ నన్ను బాగానే డైవర్ట్ చేస్తున్నావు. డోంట్ యాక్ట్ స్మార్ట్ అన్నాడు. ఆమెకు అర్థం కాక ఫేస్ వింతగా పెట్టి, ఇస్మార్టా అనింది. నేను ఇస్మార్ట్గా ఏం లేను సార్, నార్మల్గానే ఉన్నాను. ఆమె అమాయకమైన మాటలకి బాబుగారి బీపీ సర్రున పెరిగి ఆమె చేతులని గోడకి లాక్ చేసేలాగా చేశాయి. బిక్క చచ్చిపోయింది అతడి స్పర్శకి. ఇంకోసారి కళ్ళు గిల్లు అని ఎవరికైనా పట్టించావనుకో వాయగొడతా అన్నాడు బేస్ వాయిస్తో. ఏంటి, మాట్లాడట్లేదు? చెప్పు, ఇంకా ఎవరికైనా తాగిస్తావా అన్నాడు గట్టిగా. అతని శ్వాస ఆమెకు వెచ్చగా తగులుతుంటే నుదిటి మీద చిరుచెమటలు పడుతున్నాయి. చెప్పు అరిచాడు గట్టిగా. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది భయంగా. పాప భయంతో ఎలా ఉందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.